మా సక్సెస్ కి కామా మాత్రమే ఉంటుంది, ఫుల్ స్టాప్ ఉండదు. వసుంధర నా కోడలు. నా కంపెనీకి భవిష్యత్తు చైర్పర్సన్. నా కోడలి గురించి రాసే ముందు మల్లికా ప్రతాప్ని దాటాలి అని గుర్తుపెట్టుకోండి. అమ్మయ్యా, ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయింది. ఇక రేపటి నుంచి ఏ ఛానల్స్ అయితే నిన్ను దుమ్మెత్తిపోసాయో అవే ఛానల్స్ నీకు నీరాజనాలు పడతాయి, నిన్ను సడన్గా మహారాణిని చేస్తాయి. జీవితం అంటే ఇంతే వసుంధర, ఒకరోజు అవమానం, ఇంకో రోజు అవకాశం. ఇప్పుడు నీకున్న అవకాశాన్ని వాడుకుని నువ్వు జీవితంలో ఇంకా ఎదగాలి, సరేనా? మేడం, మీరు నాకు చేసింది నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఇన్నాళ్ళు నాలో నేను ఎంత మదన పడ్డానో నాకే తెలుసు. ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళు మామూలుగా చూసి నాతో ఎన్నో ప్రశ్నలు. కానీ ఈరోజు నాకు తిరిగి ఇచ్చిన గౌరవం మీరు పెట్టిన భిక్ష. నా ఊపిరున్నంత వరకు మీ రుణం తీర్చుకునే క్షణం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. వసుంధర, ఇంకొకసారి భిక్ష రక్ష అని రైమింగ్ కోర్స్ వాడావంటే ఒక్కటిస్తాను చెప్తున్నాను. నువ్వు నా భవిష్యత్తు వసుంధర. ఇక నువ్వు నాకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. లేదు, నన్ను చెప్పనివ్వండి మేడం. మీతో నేను చాలా చెప్పాలి. ఇలాంటి ఒక పరిస్థితి వస్తే సొంత వాళ్లే నమ్మరు. అంతెందుకు, నాకు ఇప్పటికీ ఒక కలలా అనిపిస్తోంది. నేను నిజంగా ఆ రోజు మీటింగ్కి టైం అయిపోతుందని ఒక రూమే ఉండేసరికి రెడీ అయి వెళ్ళిపోదాంలే అనుకున్నాను. నేను నిన్ను అడిగానా? దయచేసి వినండి మేడం. ఆ గదిలోకి సడన్ గా పోలీసులు వచ్చారు. ఏదేదో జరిగిపోయింది. ఆ తర్వాత నేను... వసుంధర, నీకో విషయం చెప్పనా? నువ్వు తప్పు చేసావా అని నిన్ను అడగకుండా నేనీ నిర్ణయం తీసుకున్నానంటే నీ ఆత్మాభిమానం మీద నాకు గొప్ప అభిప్రాయం కలిగింది. అలా ఆ స్థాయిని తగ్గించి నీ విలువ నువ్వు తగ్గించుకోకు. మీరు అడుగుతారేమోనని నేను చెప్పడం లేదు మేడం. నాకు చెప్పాలనిపించిందని చెప్తున్నాను. అక్కడ ఏం జరిగింది వసుంధర అని అడిగి నమ్మి సహాయం చేయడం గొప్ప విషయమే. అలాంటిది మీరు ఏం జరిగిందో అడగకుండా నమ్మారు. ఇది మీకు తెలియచేయడం నా బాధ్యత. మేడం, ఇక నేను వెళ్ళొస్తాను. నేను నిన్ను అన్నయ్య అని పిలిచిన పిలుపుకి ఒక రక్షా కవచంలా అయి ఎప్పుడు నన్ను కాపాడుతూనే ఉన్నావు. నువ్వు నాకు కేవలం అన్నయ్యవి మాత్రమే కాదు, నా బలం, నా ధైర్యం అన్నీ నువ్వే అన్నయ్య. నిజమే వసుంధర, మీ అన్నయ్య మాట్లాడుతూ ఉంటే భయం కూడా భయపడి పారిపోతుంది. వసుంధర నా చీకటి జీవితంలో వెలుగు నింపిన దేవత మేడం. తన కోసం ఎంత చేసినా తక్కువే. అలాగే మీకు ఏ అవసరం వచ్చినా నేనెప్పుడూ పిలిచే దూరంలోనే ఉంటాను.
వెళ్ళొస్తాను మేడం. ఉమ్. వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్త. ఈ మల్లిక కోడలి జోలికొస్తే ఏమవుతుందో ప్రతి ఒక్కరికి తెలియాలి అనుకున్నాను, తెలియజేశాను. ఇప్పుడిది కనబడాల్సిన వాళ్ళకి కనబడిందో లేదో చూడాలి అనుకుంటున్నాను. పద వసుంధర. ఆ రోజు మల్లికా ప్రతాప్ గారి కోడల్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిన ఎస్ఐ నేనే. ఆ రోజు ఆ సైమన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ నన్ను కలిసి నా అకౌంట్లో నేను ఊహించినంత డబ్బు వేసి పీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పరువు తీయాలని చెప్పి నన్ను ప్రలోభపెట్టి నాతో ఆ పని చేపించారు. మాకు జరిగిన నష్టానికి మళ్ళీ ఈ కంపెనీ జోలికి రావాలి అంటే 1కి 10 సార్లు ఆలోచించేలా చెయ్యడానికి నేను సైమన్ కంపెనీ మీద 100 కోట్లు పరువు నష్టం దావా వేస్తున్నాను. వసుంధర నా కోడలు, నా కంపెనీకి భవిష్యత్తు చైర్పర్సన్. నా కోడలి గురించి రాసే ముందు మల్లికా ప్రతాప్ని దాటాలి అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మొదటికొచ్చేసుంటాడు ధ్రువ. నేను వీళ్ళని విడదీయాలనుకున్న ప్రతిసారి ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇక ధ్రువాని వసుంధరకి దూరం చేయటం ఎవ్వరి వల్ల కాదు. ఛ! నా తప్పు ఒప్పుకుంటున్నాను. కోర్టుని, వ్యవస్థని తప్పుదారి పట్టించినందుకు క్షమాపణ అడుగుతున్నాను. ఇప్పుడు నీ మబ్బులన్నీ విడిపోయాయా ధ్రువ? నాకు విడిపోయాయి కాబట్టే నేను నిజం చూస్తున్నాను. మీరు పూర్తిగా దాని మాయలో పడిపోయి నిజం చూడట్లేదా, లేదా చూడాలనుకోవట్లేదా? సరే, మీకు అర్థమయ్యేలా మాట్లాడుకుందాం. పోలీసులు లోపలికి వెళ్లడం ప్లానింగే, కానీ ఆ ప్లాన్ వీళ్ళు రూంలోకి వెళ్లకుండానే జరిగిందా? అసలు వీళ్ళిద్దరూ ఎందుకు ఒకే గదిలో ఉన్నారు? చెప్పమ్మా శుద్ధపూస, సమాధానం చెప్పు. ఆ రోజు ఒకే రూమ్ ఉందన్నారు. రెడీ అయ్యి ముందు మీటింగ్కి లేట్ అవ్వకుండా వెళ్లాలనే ఉద్దేశంతోనే ఒకే రూమ్ ఉన్న ఇక్కడ ఒక్క క్షణం ఆగుదాం, ఒక్క క్షణం. సూపర్, అంతా బాగుంది. కంపెనీని సేవ్ చేయడానికి ఒకే రూమ్లో ఉన్నా పర్వాలేదని ఫీల్ అయ్యారు. గుడ్, చాలా బాగుంది. అంటే ఆ టైంలో నీకు కంపెనీ మీటింగ్ ఇంపార్టెంట్ అనిపించింది, అంతే కదా? ధ్రువ, కొంచెం వెయిట్ చేయమ్మా, తన చేతే ఆన్సర్ చెప్పిస్తాను. అదే నీతో కార్తీక్ కాకుండా మన మేనేజర్ వచ్చుంటే వాడితో కూడా అలానే రూమ్ షేర్ చేసుకుంటావా? సమాధానం చెప్పు వసుంధరా. అంటే
అప్పుడు కూడా కంపెనీ మీటింగ్ ఉంటుంది కదా. మౌనం అర్థాంగీకారం అంటారు. సో నేను అలా అనుకోవచ్చా? ఛీ, కార్తిక్ కాబట్టి షేర్ చేసుకుంది. ఎందుకంటే మీరు హైదరాబాద్ వెళ్ళిన పర్పస్ అదే కాబట్టి. మంచి ప్లాన్, సూపర్. కాకపోతే అక్కడికి ఆ పోలీసులు రావడం బెడిసి కొట్టింది అంతే. లేకపోతే వీళ్ళిద్దరూ ఒకే రూమ్ షేర్ చేసుకున్న విషయం కూడా మన దాకా రానిచ్చేది కాదు. అంతేనా వసుంధరా? ధ్రువ, ఒకసారి నేను చెప్పేది వింటావా? వింటానమ్మా. ఇంకా ఏం వినమంటావో అది కూడా చెప్పు. ఆ రోజు తన రూమ్లో ఉండడానికి ఒక కారణం ఉంది. ఆహా, ఏంటో ఆ కారణం? నేనే. మల్లిక, నువ్వు చెప్పినంత మాత్రాన ధ్రువ వినడు. అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పొచ్చు, కానీ నేను ఇలానే అర్థం చేసుకుంటాను అనుకునే వాళ్ళకి ఏం చెప్పినా ఉపయోగం లేదు. వావ్, మీకోసమే ఎదురు చూస్తున్నాను. మీరొక్కరే మిస్ అయ్యారనుకున్నాను. వచ్చేసారా మహానుభావా? మల్లిక, ఒక ఇంపార్టెంట్ ఫైల్లో నీ సిగ్నేచర్ కావాలి. ఇది చాలా అర్జెంట్. దాని గురించి డిస్కస్ చేయాలి. ఇక్కడ కాదు, ముందు నాకు ఇక్కడ ఉండాలనిపించటం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి నువ్వు వస్తే డిస్కస్ చేసి సిగ్నేచర్ తీసుకుంటాను. మీ నాన్న ఎప్పుడు రాంగ్ టైంలోనే వస్తాడేంటి? ఇంకా ఈ టాపిక్ ఎవ్వరూ మాట్లాడరమ్మా. నువ్వు లోపలికి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకో, సరేనా? వెళ్ళు వెళ్ళు. తప్పు చేసింది కాబట్టే సమాధానం చెప్పలేక పారిపోయింది. మీరంతా ఇంకా దాన్ని సమర్థిస్తూ మాట్లాడడం, ఎంత అర్థం చేసుకుందామన్నా నా బుర్రకెక్కడం లేదు. అమ్మయ్యా, ఆ న్యూస్ చూసి ధ్రువ ఎక్కడ మారిపోతాడో అని టెన్షన్ పడ్డాను. థ్యాంక్ గాడ్, ధ్రువ ఎప్పట్లానే ఉన్నాడు. ఏం ఫైల్ రాజీవ్? సంతకం ఏంటి? ఫైల్ అనేది ఆ టాపిక్ని కట్ చేయటానికి ఒక డైవర్షన్ మాత్రమే. నువ్వు ఎక్కడ ఆ సీసీ కెమెరాస్ గురించి చెప్పేస్తావు అని హడావుడిగా వచ్చాను. అనుకున్నంత జరిగింది. నువ్వు ఇప్పుడేం చెప్పొద్దు. అది ధ్రువకి తెలియాలి కదా రాజీవ్. ఇప్పుడు చెప్పకపోతే ఇక నేనెప్పటికీ చెప్పలేను. అయినా ఎందుకు చెప్పొద్దంటున్నావు? మల్లిక, నువ్వు విషయం వివరంగా చెప్పినా ధ్రువ ఇంకో లాజిక్ తీస్తాడే తప్ప నమ్మే స్థితిలో అతని మానసిక పరిస్థితి ఇప్పుడు లేదు. ఒకవేళ
తన రూమ్లో నువ్వు సీసీ కెమెరాస్ పెట్టించావని వసుంధరకి తెలిస్తే? నువ్వు టెస్ట్ చేసి తను తప్పు చేయలేదు అని నిర్ధారించుకున్న తర్వాత తనతో ప్రేమగా ఉన్నావని అర్థమవుతుంది. అది వసుంధర లాంటి అమ్మాయి తట్టుకోలేదు. ఒకసారి నువ్వు శీల పరీక్ష అని చెప్పినప్పుడు వసుంధర రియాక్షన్ గుర్తుందిగా? అందుకే ఇప్పుడు ఈ విషయం తెలియకపోవటమే మంచిది. వసుంధరకి నువ్వు ఉన్నావన్న ధైర్యం వచ్చింది. ఈ ఇంట్లో ఉండాలి అన్న ఆశ మొదలైంది. తన మనసు మారుతోంది. ఈ టైంలో నీ ఆసరా తనకి, తన అవసరం నీకు ఉంది. అర్థం చేసుకో. నన్ను అడిగితే ఇప్పుడే కాదు, ఎప్పుడూ నీ ఈ విషయం బయట పెట్టడం తెలివైన పని కాదు. నువ్వు చెప్పింది కూడా నిజమే రాజీవ్. కానీ ధ్రువ, ఒక అబద్ధాన్ని బయటపడకుండా చూడటం ఎంత కష్టమో ఒక నిజాన్ని దాయటం కూడా అంతే కష్టం మల్లిక. వసుంధర ఏంటి, తన క్యారెక్టర్ ఏంటి అనేది నీకు అర్థమైంది. అలానే ఏదో ఒక రోజు ధ్రువకి అర్థమవుతుంది. పొద్దున్న తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడిని అరచేతులతో ఆపగలం, కానీ మధ్యాహ్నం అన్ని వైపులా ఆవరించి తన విశ్వరూపం చూపిస్తున్న సూర్యుడిని ఆపగలవా? ఆ సమయం కోసం ఎదురు చూడాలి. ధ్రువకి అర్థం చేసుకునే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరు చెప్పకపోయినా అర్థం చేసుకుంటాడు. వెళ్ళొస్తాం లేక. కృష్ణయ్య, మల్లిక ఇంతలా వసుంధర్ని ఎందుకు వెనకేసుకొస్తుందో తెలియటం లేదు. ఇది నీ లీలో, నీ మాయో అయ్యుండాలి. ఇంకో సవాలుని వసుంధర జీవితంలో తీసుకురాకు, దయచేసి తీసుకురాకు. లోపలికి రావచ్చా అండి? మీరా? రండి రండి. నమస్కారం అండి. నమస్కారం స్వామి. మొన్న గురువుగారితో పాటు వచ్చింది మీరే కదా? అవునండి, సంతోషం, గుర్తుపట్టారు. అయ్యో భలేవారే. కూర్చోండి. సరేనండి. గురువుగారు ఎలా ఉన్నారు? ఆయన కులాసాగానే ఉన్నారండి. ఆయనే ఇక్కడికి వెళ్ళమని నన్ను పంపించారు. ఓహో, అవునా? చెప్పండి. మొన్నొచ్చినప్పుడు ఏమైనా హోమాలు గాని శాంతి పూజలు గాని చేయించమని అడిగాను. వాటి గురించి ఏమైనా చెప్పారా? చెప్తానన్నారండి. ఇప్పుడైతే గురువుగారు ధ్రువబాబుకి ఎలా ఉందో కనుక్కోమన్నారండి. అంటే? నిన్న రాత్రి ధ్రువబాబుకి యాక్సిడెంట్ అయినట్టు గురువుగారికి ఏదో పీడకలు వచ్చిందంట. అది ప్రకృతి సాంకేతమో వెంటాడుతున్న గండమో అని చాలా కలవరపడ్డారు. నన్ను పిలిచి ధ్రువబాబు గురించి మాట్లాడి ఒకసారి చూసి రమ్మని పంపించారు. ఏం మాట్లాడుతున్నారు? కొంచెం అర్థమయ్యేలా చెప్పండి.
ఈ 2 రోజులు ఘోర అమావాస్య గడియలంట. దైవబలం తగ్గుతుంది, ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఒక్కడనే ఎక్కడికి పంపించొద్దని చెప్పారు. తన చేతికి రక్షతాడు ఉంది కదా. ఆ ఉంది. కానీ దీనికి పరిష్కారం ఏం లేదా? ఏ జాతక ప్రభావం వల్ల తనకి గండాలు మొదలయ్యాయో ఆ జాతకానికున్న శక్తి తన మీద పడకుండా చూడడం తప్ప మనం ఏమీ చేయలేము. ఈ వివాహం వల్లే తనకి ప్రాణహాని ఉంది కాబట్టి ఆ వివాహాన్ని రద్దు చేయమన్నారు. ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి మీ ఇంట్లో ఎన్నో సమస్యలు మొదలై ఉంటాయి. జాతకాలు చూడకుండా పెళ్లి చేసి తప్పు చేశారని గురువుగారు చాలా బాధపడ్డారు. ఇక్కడ ఆమె జాతకం చెడ్డదని చెప్పట్లేదు, వీళ్ళిద్దరి జాతకాలు పొసగట్లేదని చెప్తున్నారు. నీ పక్క క్యాబిన్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? చెక్లు, ఫైళ్లు అని ఎన్నిసార్లు ఆ కార్తిక్ గాడు తన క్యాబిన్కి వెళ్తున్నాడో, ఎన్నిసార్లు వాళ్ళు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారో నువ్వు చూస్తున్నావా? మీకెవ్వరికి నా బాధ అర్థం కాదు. ఆ గురువు గారికి కలలో వచ్చినట్టు ఆ యాక్సిడెంట్ ఏదో ఈ రోజే జరిగితే మీ అందరికీ నా దరిద్రం వదిలిపోతుంది.